సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అమ్మేది డాడీ అమ్మమ్మ నాని కెమెరామెన్ మామయ్య ఏడి మామయ్య అవునా ఓకే. కానీ ఈ చిట్టి తల్లికి ఎంత పెద్ద కష్టం వచ్చిందంటే ఇప్పుడు సంవత్సరంన్నర అంటే 1 year 6 months బేబీ పాప. దీనికి అరుదైన అంటే 1 కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి SMA స్పైనల్ మస్క్యులర్ యాంట్రోఫీ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి నయం కావాలి అంటే డాక్టర్లు చెప్పారు 9 కోట్లు, 1 కాదు 2 కాదు 9 కోట్లు అవసరమని. 9 కోట్లు పెట్టి దీనికి ట్రీట్మెంట్ చేస్తే కానీ తిను మళ్ళీ నార్మల్ కాలేదు. సో ఆ తల్లిదండ్రులు ఆ డాక్టర్స్ ఆ విషయం చెప్పిన వెంటనే గుండెలు పగిలిపోయినంత పని అయిపోయింది. 9 కోట్లు అంటే ఎంత పెద్ద కష్టం, అది మనం ఇంకా మాటల్లో కూడా వర్ణించలేం. కానీ ఆ కష్టం నుంచి కొంచెం తేరుకొని మా బిడ్డని, అది కూడా ఫస్ట్ కిడ్నీ పాప, తనని ఎలాగైనా కాపాడుకోవాలి, క్రౌడ్ ఫండ్ కోసం వెయిట్ చేస్తూ అందరినీ ఆర్జిస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటూ అందరినీ వేడుకుంటున్నారు, నా పాపని బ్రతికించండి అంటూ. ఇక్కడ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అమ్మమ్మ అందరూ. ఎందుకంటే చక్కగా ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అనే సంతోషం ఎన్ని రోజులు కూడా లేకుండా పోయింది. ఇంతకు ముందు వరకు జనరల్గా అందరూ పిల్లల్లాగే పాప అన్ని యాక్టివిటీ, ఫుల్ యాక్టివిటీ, ఎంత క్యూట్గా కనపడుతోంది కదా చేసేది. రాను రాను తను హెల్త్ విషయంలో కొంచెం చాలా చేంజెస్ వచ్చేసాయి. వాళ్ళకి అర్థం కాక డాక్టర్స్ దగ్గరికి వెళ్తే పాపలో ఏదో రాంగ్ జరుగుతోంది, ఎందుకంటే హెల్త్ ఐడెంటిఫికేషన్ చేయలేకపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ లాంటి పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పాపకి SMA ఉందిమా, 9 కోట్లు ఖర్చు పెడితే కానీ పాపకి నయం కాదన్నారు. ఇప్పుడు ఈ పాప ఇంత క్యూట్గా చూస్తుంది కదా, కూర్చుంటే వణుకుపోతుంది అనమాట, అంటే కంటిన్యూగా వణికిపోతుంది, తనంతలు తను ఏది చేసుకోలేనటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది పాపకి, వాళ్ళ అమ్మతో మాట్లాడతాం. మా ఏమైంది అసలు? పాప 1 year వరకు హెల్తీగా ఉండేది మ్యామ్. 1 year తర్వాత స్లోగా వీక్నెస్ కనిపించింది. జనరల్గా మోషన్స్, ఫీవర్ ఇవన్నీ వచ్చాయి. సో వాటి వల్ల అని మేము అనుకున్నాం. బట్ ఒక 10 to 15 days చూసాం, ఇంకా వీక్నెస్ పెరుగుతుందని హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే DNA టెస్ట్ అవన్నీ చేశారు. అందులో ఐడెంటిఫై అయింది పాపకి రేర్ జెనెటిక్ డిజార్డర్ వచ్చింది. ట్రీట్మెంట్ అయితే చాలా హై కాస్ట్లీ ట్రీట్మెంట్, మీరు చేసుకోగలరో లేదో చూడండి, క్రౌడ్ ఫండింగ్ అది స్టార్ట్ చేసుకోండి అని చెప్పి డాక్టర్స్ అడ్వైస్ చేశారు. బట్ క్రౌడ్ ఫండింగ్లో కూడా మేము ఎంతవరకు దాన్ని గెయిన్ చేయగలం అనేది నమ్మకం లేదు మ్యామ్. ఫస్ట్ కిడ్ ఓకే. సో స్టార్టింగ్ పాప అంతా యాక్టివిటీ అన్నీ బాగానే ఉన్నాయి, టైం టు టైం మైల్ స్టోన్స్ అన్నీ రీచ్ అయింది. టైంకి క్రౌలింగ్, బోర్ల పడడం, నడవటం, 10 monthsకి సపోర్ట్తో నడవడం కూడా చేసింది పాప. ఈవెన్ బర్త్డే టైంకి కూడా హెల్తీగానే ఉండేది పాప. మమ్మీ ఏడుస్తుందని ఏడ్చేస్తున్నావు. ఓకే వద్దు, మీరు ఏడవకండి ఓకేనా. నో తల్లి దా. ఓ అమ్మో, అన్నీ పిల్లలకి ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పటి వరకు వాళ్ళ అమ్మ నార్మల్గా ఉన్నంతసేపు బాగానే ఉంది. కొట్టేద్దామా, మామూలు కొట్టేద్దామా? కొట్టు కొట్టు, కెమెరా అన్నీ చూపిస్తున్నాడు, కొట్టు. అన్న చెప్పేసే, ఖుషి అన్న చెప్పే మమ్మీకి. ఏడి ఎక్కడా అక్కడ ఉన్నాడా? ఓకే. అన్నీ పిల్లలకి ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పటి వరకు బాగానే ఉంది. వాళ్ళ అమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేటప్పటికి ఏడ్చేస్తుంది, ఎందుకు మా అమ్మ ఏడుస్తుంది అని. ఏమని చెప్పండి, ఏడుకు ఏడ్చేస్తావు, వద్దా మమ్మీ అమ్మతో మాట్లాడించొద్దా? ఓమే మాట్లాడించొద్దా? ఇచ్చుడు తల్లి తాగిస్తే. పిల్లలు ఎంత ఆ ఎమోషన్స్ ఎంత క్యాప్చర్ చేస్తున్నారంటే అమ్మ వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలన్నట్టు.
వాళ్ళ అమ్మ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక ఏడ్చేస్తుంది. ఏడుస్తుంది అమ్మ. ఫోన్పే నెంబర్ 7306716745. పేరేమొస్తుందండి? మామిడిపాకు ఉషారాణి అని వస్తుందండి ఫోన్. అండ్ మీ అకౌంట్ డీటెయిల్స్ ఏ బ్యాంక్ అకౌంట్? నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు చెప్తున్నట్టు శ్రీ ఆర్యాహి ఫౌండేషన్ ఎందుకు క్రియేట్ చేశాము అంటే ప్రతి రూపాయికి ఒక పర్పస్ ఉండాలి. మనం నేరుగా వెళ్ళి హెల్ప్ నీడీ వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి ఇట్లాంటి ఎన్జిఓస్, ఫౌండేషన్స్, సర్వీస్ వాళ్ళకి మనం అప్రోచ్ అయ్యి వాళ్ళ నుంచి సహాయం పొందే వాళ్ళకి వెళ్తుంది అనే ఆలోచన. కానీ దీంట్లో కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇస్తున్న ప్రతి రూపాయి ఇంకొకరికి హెల్ప్ అవ్వాలి. మన మంచి హృదయంతో ఇస్తున్నటువంటి ప్రతి రూపాయి అది మన కష్టార్జితం కాబట్టి దానికి ఒక వే ఉండాలి, దానికి ఒక పర్పస్ ఉండాలి అనే ఉద్దేశంతోనే సో ఇప్పుడు ఇంత డీటెయిలింగ్గా మీకు చెప్పడం జరుగుతోంది. అసలు ఫౌండేషన్ క్రియేట్ చేయడానికి తనని కదిలించినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. అందులో వీళ్ళు అప్రోచ్ అవ్వడానికి కారణం కూడా ఇది వాళ్ళ వల్ల కానే కాదు. 9 కోట్లు అంటే మన వల్ల ఎవ్వరి వల్ల కాదు. ఎంత బాగా సెటిల్డ్ అయిన వాళ్ళ పరిస్థితి అయినా కూడా అంత ఈజీగా 9 కోట్లు పెట్టేసి ఆ పాపకి ఒక మెడికేషన్ ఇచ్చేసే అంత కెపాసిటీ ఎవరికి లేదు. సో వాళ్ళు క్రౌడ్ ఫండ్ని అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే ఆ తల్లి కన్నీళ్లతో ఆర్జిస్తోంది, మీ అందరినీ వేడుకుంటుంది. ఎంతో కొంత మీకు తోచినటువంటి సహాయాన్ని మనస్ఫూర్తిగా ఇస్తే కనుక మా పాపను మేము కాపాడుకోగలుగుతాం. అది కూడా దేవుడిచ్చిన వరం. పిల్లలు పుట్టడం అంటేనే పెద్ద వరం. సో పిల్లలు పుట్టిన తర్వాత ఆ హ్యాపీనెస్ ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి, ఫ్యామిలీకి కూడా, ఈవెన్ అమ్మమ్మ తాతయ్యలకు కూడా ఆ పిల్లలే ప్రాణంగా బ్రతికేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఆ పాప ప్రాణాలకే ప్రమాదంగా మారినటువంటి అరుదైన వ్యాధి వల్ల ఇప్పుడు ఆ కుటుంబం కుప్పకూలిపోయిందని చెప్పాలి. ఇంకా అంతకుమించి ఇంకొక మాట కూడా లేదు. సో స్క్రీన్ పైన ఆ పేరెంట్స్ యొక్క అకౌంట్ నెంబర్ అండ్ ఫోన్పే డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతోంది. సో నేరుగా మీరు కాల్ కూడా చేసి కన్ఫర్మ్ చేసుకొని కూడా మీరు అమౌంట్ వాళ్ళకి అకౌంట్లో వేయొచ్చు. ఎందుకంటే ఇంత ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు మీరు మమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు. సో మొన్న ఒక 15 నెలల బాబు పరిస్థితి చూపించినప్పుడు 20 లక్షల రూపాయలు ఆ బాబుకి ట్రీట్మెంట్ కోసం అవసరం అవుతుందన్నప్పుడు కూడా మీరు ఈ వీడియోలో ట్రస్ట్ చేసి వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా ఎంతో కొంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇది మా వల్ల సాధ్యం కాదు మేడం. ఒక రకంగా చెప్పాలంటే ఇట్లా బెడ్ రిడెన్ కిడ్స్ ఉండేటప్పుడు తల్లో తండ్రి పూర్తిగా వాళ్ళకి అంటి పెట్టుకొని ఉండిపోవాలి. జాబ్స్ కూడా వదిలేయాల్సిన పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. సో మరి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మీరిచ్చే ప్రతి రూపాయి కూడా వాళ్ళకి పెద్ద అండ భరోసా ఇస్తుంది. కాబట్టి దయచేసి మేము అందరం హార్ట్ఫుల్గా మీ అందరికీ 2 చేతులు జోడించి వేడుకుంటుంది, రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే. సో ఆ పాపని మీరు చూస్తున్నారు కదా, చాలా యాక్టివ్గా ఉంది. వాళ్ళ అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఆ పాప కూడా బాగా ఏడ్ చేస్తుంది. అంటే ఆ పాప ఉన్న యాక్టివ్నెస్లో తనంత హ్యాపీయెస్ట్ థింగ్స్ని రిసీవ్ చేసుకుంటుంది. అంత సెన్సిటివ్గా ఉన్నటువంటి ఈ పసిపాపని కాపాడాల్సినటువంటి బాధ్యతను కూడా మనం కూడా తీసుకుందాం. మంచి హృదయంతో మీరు కూడా రెస్పాండ్ అవుతారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. మీడియా ఛానల్ వారికి, డాక్టర్ గారికి, డొనేషన్ తరపున వచ్చిన సార్ పేరు తెలీదు, అతనికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నా మనవరాలు నాయన చాలా బాధల్లో ఉన్నాం. మేము మధ్యతరగతి కుటుంబం, మాకు అంత ఆస్తి లేదు. ఆ బిడ్డకి 9 కోట్లు అంటే మేము ఎలా తాగలం నాయన? మీరందరూ దయ ఉంచి మాకు ఏదైనా సహాయం చేయండి. ఈ ఛానల్ ద్వారా మాకెంతో రుణం వచ్చేటట్టు చేయండి. ఈ ఛానలే మమ్మల్ని బ్రతికిస్తుంది. ఈ ఛానల్ ద్వారా మీరు వాళ్ళకి పంపినా పర్వాలేదు, మాకు పంపినా పర్వాలేదు. మీకు తోచినంత మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మీకు మీ పిల్లలు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, మా బిడ్డ బాగుంటే అదే చాలు నాయన, మాకేటి వద్దు. చాలా యాక్టివ్గా ఉంది. పాప చాలా చురుకైన పాప. 1.5 సంవత్సరం వరకు చాలా తిరిగి నడిగి పాకిరి అన్నీ చేసిన పిల్లకి సడన్గా పడిపోయింది. 9 కోట్లు అంటే మేము ఎక్కడ తాగలం నాయన? సో ఆలోచించండి ప్రజల్లారా, అందరూ కరుణించండి, అందరూ కాపాడండి తండ్రి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, బిజినెస్ మ్యాన్లు, ఎమ్మెల్యేలు, ఎవరైనా ఎంపీలైనా సరే మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. అటు నుండి కూడా పిఎం నుండి కానీ, సీఎం నుండి కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ ఏ రకంగా అయినా మీకు తోచినంత నా మనవరాలు కాపాడండి తండ్రి. మీరే దిక్కు, మాకెవ్వరూ లేరు. మేము మధ్య తరగతిలో ఉన్నాం. ఆ పిల్ల ఆనందాన్ని తట్టుకోలేక వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కాపాడడానికి వచ్చారు. వీళ్ళ ద్వారా అయినా మీరు కరుణించండి. మాకు ఇందులో ఏ తప్పుగా స్వార్థం లేదు. కావాలంటే
ఆ మెడిసిన్ తాలూకు అన్నీ చూసి మాకు ఇవ్వండి, అంతకు మించి మాకు తప్పకుండా అమ్మా. ఆ ముని మానవరాల కోసం ఈమె పడుతున్నటువంటి ఆ బాధ, ఆవేదన మనకు అర్థమవుతోంది. ఆ పెద్ద వయసులో కూడా 2 చేతులు ఎత్తి జోడించి మీ అందరినీ వేడుకుంటుంది. 9 కోట్లు అంటే మా వల్ల కాదు, మీరందరూ ముందుకు వస్తే అవుతుందేమో అని ఒక ఆశ. సో దాంతోనే వాళ్ళందరూ కూడా ఈ కుటుంబం మొత్తం కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని వేడుకుంటుంది ఆ పాపని బ్రతికించమని. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు